పప్పు మామిడికాయ వండుతున్నానండి. పప్పు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, కొన్ని ఆవాలు, తాలింపుకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్, ఉల్లిపాయ, మామిడికాయ, వెల్లుల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, నానబెట్టుకున్న పప్పు అండి. ఇది నైటు పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు వేసాను. పప్పు శుభ్రంగా కడిగానండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అండి, కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, చిటికెడు కారం అండి. చిన్నపిల్లలు ఉంటే ఇబ్బంది కాబట్టి కారం చూసుకుని వేసుకోండి. 2 పచ్చిమిర్చి, తగిన వాటర్ అండి. పప్పు ఉడకడానికి కావాల్సిన వాటర్. కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టాలండి. వెలిగించానండి. మెత్తగా ఉడకాలంటే 4-5 విజిల్స్ రావాలి. పోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలండి. కొంచెం వాటర్ వేయాలండి. కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ పెట్టాలి. వెలిగించాను. కుక్కర్ పెట్టి ఒక విజిల్. మామిడికాయ ఉడకాలి కదండి. పప్పు ఉడికిందండి. దీన్ని పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి. మిక్సీలో గట్ట వేయొద్దు. మిక్సీలో వేస్తే బాగోదు. మెత్తగా అయిందండి. పప్పులో వచ్చిన వాటర్ కొంచెం వేసుకోవాలి. మనకి పలచగా ఉండడం కోసం రెడీ చేసుకోవాలండి. గిన్నె పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ అండి. పప్పు సరిపడగా తాలింపుకి కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కొన్ని ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి. పప్పు తీసుకెళ్ళి తాలింపులు వేసేయాలి. ఇంకో అండి, ఒక విజిల్ పెట్టుకున్నాను కదా, అది కూడా పప్పు వేసేయి. ఈ పప్పు మామిడికాయ అన్నానికి చాలా బాగుంటుందండి. చపాతీకి బాగోదు, అన్నంలోకే బాగుంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. పప్పు తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ మామిడికాయ ముక్క తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ టెంక కూడా ఇందులో ఉంచండి. పిల్లలు చాలా ఇష్టపడతారు పప్పు మామిడికాయ టెంకలో. మేమైతే చిన్నప్పుడు అలాగే ఇష్టపడేటోళ్ళము.